హాయ్, నా పేరు కృష్ణవచన్. ఇది నా కథ కాదు. నాది కాని కథకు నేను కథానాయకుడినయ్యాను. అవ్వాల్సి వచ్చింది. పరిస్థితులు, సిచ్యువేషన్స్, ఒకరి గెలుపుకి ఇంకొకరి ఓటమికి ఈ సిచ్యువేషన్సే కారణం. కొన్ని రోజుల క్రితం ఇదే ప్లేస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, కాదు యాక్సిడెంట్, కాదు అంతకన్నా భయంకరమైన ఒక సిచ్యువేషన్. నాకు సంబంధం లేని ఆ గేమ్ని స్టార్ట్ చేసింది వీడు, అన్వర్. ఫ్లైఓవర్ మీదకు వెళ్ళాక ఏం చెయ్యాలో గుర్తుందిగా? జీ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మాధాపూర్. ఈ రూట్ ఐటీ ఇండస్ట్రీకి లైఫ్ లైన్. రోజులాగే చాలా మంది డ్యూటీస్కి వెళ్తారు, కానీ ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళడు. 11 o'clockకి మన వాళ్ళు 2 లారీలతో యాక్సిడెంట్ చేస్తారు. వెహికల్స్ క్రష్ అవుతాయి, ఎలక్ట్రికల్ గ్రిడ్ ఆన్ అవుతుంది. 11:30కి డస్ట్బిన్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. హైదరాబాద్ కి హార్ట్ అటాక్. కయూమ్ మనం అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. కయూమ్, మనం చేసేది వ్యాపారం కాదు, యుద్ధం. ఈరోజు 12 గంటలకి హైదరాబాద్లో ఒకటి ఆలోచన, ఇంకొకటి ఆచరణ. ప్లాన్ ఒకటిది, జాబ్ ఇంకొకటిది. ఇది వాళ్ళ గొడవ, వాళ్ళ కథ. కానీ నెమ్మదిగా వాళ్ళ కథ నా కథగా మారింది. కారణం ఆ అమ్మాయి, ఆ ఒక్క అమ్మాయి. మీకు నా సిచ్యువేషన్ తెలియాలంటే నా కథ తెలియాలి. మన దేశ గౌరవం, మన వారసత్వానికి రాజముద్ర, మన నేషనల్ ఫ్లాగ్. నా చిన్న కథలో ఈ నేషనల్ ఫ్లాగ్ది చాలా ముఖ్యమైన పాత్ర. ఆ రోజు August 15th మా స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్తో పాటు స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేశారు. క్రికెట్ మ్యాచ్. ఇది నేను, వీడే నా శత్రువు, అదే నా అన్న. నేను ఏ టీంలో ఉంటే ఆ టీం ఓడిపోతుందని మా అన్నగాడి ఫీలింగ్. నాకు ఆట కన్నా టీం ముఖ్యం. నా టీం నచ్చకపోతే అవతల టీం గెలిపించేస్తాను. మా అన్నగారి తిట్లు నాకు మామూలే. నా లైఫ్లో ఉన్న ఏకైక ఎక్సైట్మెంట్ నాకు కాబోయే భార్య మ్యాంగో. కొత్త కథలే. India is my country. India is my country. All Indians are my brothers and sisters. All Indians are my brothers and sisters. ఒక్క అమ్మాయి తప్ప. మనం పెళ్లి చేసుకుందాం మ్యాంగో. నేను స్పైడర్ మ్యాన్ లా బిల్డింగ్స్ ఎక్కలేను, శక్తిమాన్ లా బిల్డింగ్ మీద నుంచి దూకలేను, హీ మ్యాన్ లా సూపర్ మ్యాన్ లా ఫైటింగ్స్ చేయలేను. కానీ జెంటల్ మ్యాన్ లా నీకు తోడుంటాను, డాబర్ మ్యాన్ లా ఫెయిత్ఫుల్ గా ఉంటాను. మనం పెళ్లి చేసుకుంటే మన పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదవచ్చు. అందరూ కలిసి హోంవర్క్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు. నీ బర్త్డే రోజే కాదు, నీ డెత్ డే రోజు కూడా నీ తోడుంటాను. పెళ్లి కావాలరా నీకు? పెళ్లి చాలా? ఈ పెళ్లి చాలా? ఒకసారి ఇలా చేస్తే ఆ రోజు నుంచి నేను దేవుడికి కటిఫ్ చెప్పేశాను. చాలామంది అన్నల్లాగే మా అన్న కూడా శాడిస్ట్. ఆ యదవగాడి వల్ల నా లైఫ్లోంచి మ్యాంగో దూరం అయిపోయింది. ఆ టార్చర్ చాలదన్నట్టు వాడు నాకు ఇంట్లో ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. చదవకపోతే నీ లైఫ్ వేస్ట్. చూడన్నా వీడు సెకండ్ క్లాస్ కి వచ్చాడు, 1 2 3 కూడా రావు. వాడు బయాలజీ చెప్తుంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ పోయింది, వాడు సివిక్స్ చెప్తుంటే దేశం మీద ఇంట్రెస్ట్ పోయింది, వాడు లెక్కలు చెప్తుంటే లెక్క లేకుండా తయారైపోతున్నాను. 1 2 3 చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10
జాక్, క్వీన్, కింగ్. ఆడేంట్రా అలా భయపడుతున్నాడు? ఓడిపోయేవాడు బెస్ట్ ఫ్రెండ్ భయం, మరి గెలిచేవాడు బెస్ట్ ఫ్రెండ్ బాధ్యత. ఏంట్రా డైమండ్ 7 రా సార్? వాడి నెక్స్ట్ డిస్కార్డ్ డైమండ్ 7. డైమండ్ 7 వేసాడు రా. ఏంటి? నేను మూసాక వాడు తెరిచి చూపించే కౌంట్ 26. షో 26. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? తనని తాను వేటాడుకునే ఆటే పేకాట. లక్ ఫేవర్ చేసి తక్కువ మందినే ఎక్కువ మందికి చుక్కలు చూపిస్తాయి పేక ముక్కలు. జాకీ మీద రాణి, రాణి మీద రాజు, ఎన్నున్న ఆసే బాసు ఈ ఆటలో. ఇక టోటల్గా 52 కార్డ్స్, 2 కలర్స్, 4 డిజైన్స్. ముక్కలు పంచే స్టైల్, సర్దుకునేటప్పుడు ఎక్స్ప్రెషన్స్, డిస్కార్డింగ్ పద్ధతిని బట్టి వాడి గేమ్ని మన గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు. మన ముక్కలు బాగున్నప్పుడు బ్లైండ్ గేమ్ ఆడాలి, లేనప్పుడు మైండ్ గేమ్ ఆడాలి. డైమండ్ 4 వేసి డైమండ్ 5 తీసుకున్నాడు. పోనీ డబుల్ కార్డ్ ఉందా అంటే ఒకటి ఓపెన్ కార్డ్, ఇంకోటి నా దగ్గర ఉంది. సో ట్రిప్లెట్ కార్డ్ ఎత్తాడు అంటే ఆల్రెడీ లైఫ్ ఉందన్న కాన్ఫిడెన్స్ని డైల్యూట్ చేసేది కన్ఫ్యూజన్. వాడిని కన్ఫ్యూజ్ చేయాలనే నేను చిన్న ముక్కలేడు మొదలుపెట్టాను. వాడి ఫోకస్ నా ఆట మీదకి షిఫ్ట్ అయింది. ఫోకస్ షిఫ్ట్ అవడం అంటే ఫెయిలియర్కి హై చెప్పడమే. అనుకున్న కార్డు రాలేదన్న టెన్షన్, వాడేసిన కార్డు నేనెత్తే డబుల్ టెన్షన్. ట్రాప్ చేయాలని 6 వేసా, పడ్డాడు, 7 వేసాడు, నేను క్లోజ్ చేశాను. సెకండ్ లైఫ్లో పేరు జాకీ క్వీన్, నాకు పడకూడదని దాసిన 6, టోటల్గా 26. గేమ్ ఓవర్. సి బ్రో, లైఫ్లో గెలవాలంటే కావాల్సిన మ్యానిపులేషన్స్ కావు, క్యాల్కులేషన్స్. చిల్ బ్రో, జస్ట్ పెయింట్ ద టర్న్ రెడ్. సో వి గుడ్? ఫ్లాగ్ చూస్తే ఎవరికైనా నేషనల్ యాంథమ్ పాడాలనిపిస్తుంది, లేదా సల్యూట్ చేయాలనిపిస్తుంది. నాకేమో అతను గుర్తొస్తాడు. చిన్నప్పుడు మీకు స్కూల్లో ఒక అబ్బాయి ఫ్లాగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు కదమ్మా. నీకెలా తెలుసు? ఆయన అడిగిన అడగకపోయినా ప్రతి ఒక్కరికి చెప్తావు కదవే. సడన్ గా అతను కనిపిస్తే ఏం చేస్తావు? ఇగ్నోర్ చేస్తాను, రిజెక్ట్ చేస్తాను, బ్లాక్ చేస్తాను, చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు ఇలా చేయను. కొంచెం మేనేజ్మెంట్కి ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా? అయినా చిన్న తప్పే కదా. చిన్న తప్ప? అది చిన్న తప్ప? ఏమన్నాడే? నా ఫిగర్ బాగుందన్నాడే. ఫిగర్ ఏంట్రా ఫిగర్? ఫిగర్ ఏంటి? అమ్మాయిల బొమ్మలా అమ్మేస్తారా? ఫిగర్ అంట. అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వండ్రా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారు. ఫోన్ ఫిగర్ అంట. మార్గరెట్ టార్చర్. బామ్మా హాయ్. వంకాయ్ హాయ్ హలో లక నేను దూరం. నమస్కారం మన సంస్కారం. నమస్కారం బామ్మగారు. ఇది నమస్కారం కాదే, వేటకారం, అహంకారం. బామ్మ, కోపంలో నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు పెళ్లి బట్టల్లో ఇంకా అందంగా ఉంటావే. కనీసం నువ్వైనా పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకో, హ్యాపీగా ఉంటావు. ఇంకో గంటలో మన ఇంట్లో నీకు పెళ్లి చూపులు. ఏంటి? అమెరికా పెళ్లి కొడుకు వస్తున్నాడు, అది అమెరికా నుంచి నిన్ను చూసుకోవడానికి. బామ్మ ఆగో, తాడు ఫ్యాను నేను రెడీ చేసుకున్నాను. నువ్వు ఈ పెళ్లి చూపులకు రాకపోతే నేను ఊరేసుకుని చచ్చిపోతానే. నిజంగానా? ఏంటి? బామ్మ, నువ్వు చచ్చిపోతే నాకు బోర్ కొడుతుంది. ఏంటేంటేంటేంటేంటి? బోర్ కొడుతుందా? బయలుదేరా వెంటనే. బామ్మ బామ్మ ప్లీజ్. నువ్వు రాకపోతే ఈసారి నిజంగానే చచ్చిపోతానే. వెంటనే బయలుదేరి రావే. ఈ మగాళ్ళతో పెళ్లి చూపులంటేనే నాకు ఇష్టం లేదు.
పెళ్లి చూపులంటేనే నాకు ఇష్టం లేదు. ఓ చూస్తూ ఉండండి, ఒక 5 yearsలో అమ్మాయిల అబ్బాయిల్ని పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్తారు.